నామానికి స్తోత్రాలు. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా నా వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినాన్ని ఈ రీతిగా ప్రభుని ఆరాధించుకునేటువంటి సమయాన్ని, ధన్యతను, కృపను దేవుడిచ్చాడు. ఎందరో ఇట్టి ధన్యత లేక, ఈ ఆరాధన దినం లేక, ప్రార్థించుకునే అవకాశం లేక వెళ్ళిపోతూ ఉన్నారు. గతించిన వారంలో జరిగిన ఇన్సిడెంట్ మార్చి నెల 25వ తారీఖున లేక 24వ తారీఖున బయలుదేరి హైదరాబాద్ పట్టణం నుండి బయలుదేరి రాజమండ్రికి ఒక 2-వీలర్ బండి మీద బయలుదేరి వస్తున్న దైవజనుని యొక్క సంఘటన అనేక మంది క్రైస్తవులకు కలిచివేసింది, హృదయ విదారకంగా మార్చింది. ఒక ఎవరు పిలవకుండానే లక్షల మంది ప్రజలు స్వచ్ఛందంగా, స్పాంటనియస్గా తామంతట తామే ఆ దైవజనుని పట్ల నిరసన వ్యక్తం చేయడానికి, నివాళి అర్పించటానికి, దైవజనుని యొక్క ఏం జరిగిందనేటువంటి ఆందోళన చెందుతూ ప్రజలు ఏకమవడం అనేది ఇది గొప్ప సంఘటన. ఎందుకనంటే ఒక్కొక్క మరణం బాధ మిగిలిస్తే మరింకొకరి మరణాలు జనాల్ని పురుకొల్పుతాయి. ఒకరి మరణం షేక్ చేస్తుంది. ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో ప్రపంచానికి వార్త తెలిసిపోవడం, ప్రజల్ని షేక్ చేయడం అనేది జరిగింది. ఎవరో పిలిస్తేనో, ఎవరో చెప్తేనో, ఎవరో ఉద్యమిస్తేనో ఇది జరగల. ఆ దైవజనుని యొక్క నోట నుండి వచ్చినటువంటి మాటలు ప్రజలకి అవేర్నెస్, అంటే కొంత అవేర్నెస్ అంటే ఏమంటుందని, కొంత అవగాహన కలిగించేటువంటి మాటలు అవి. మరి దైవజనుడు బ్రదర్ ప్రవీణ్ పగడాల గారు, ఆయనతో నాకు చాలా విషయాలు ఆయన అంటే నేను ఇష్టపడుతూ ఉంటాను. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా నేను రక్షణ టీవీలో ఆయన డిబేట్స్ వినడం కానీ, ఆయన చెప్పేది ఏదైనా సరే సత్యం చెప్పడం కానీ నేను వింటూ ఉన్నాను. సరే, అలాంటి దైవజనుడితో ముఖాముఖి పరిచయం గత నెలలోనే కలగడం ఆశ్చర్యంగా ఉంది నాకు. గత నెల ఫిబ్రవరి నెల 27వ తారీఖున ప్రవచన దేవుని సంఘ రీజనల్ కన్వెన్షన్స్లో ముఖ్య వర్తమానికుడిగా ఆయన రావటం, ఉదయకాలం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలు మాట్లాడడం, ఆయన ప్రక్కనే కూర్చుని నేను కూడా వినటం, ఆయన నేను కలిసి షేక్ హ్యాండ్ తీసుకోవడం, ఇది జరగటం అనేది జరిగిన నెలకే ఆయనకు జస్ట్ పరిచయం ఏర్పడుతూ ఉంది. ఆయన గురించి ఇంకా అనేక విషయాలు తెలుసుకోకముందే ఆయన లోకాన్ని విడిచిపెట్టడం అనేది ఆశ్చర్యం కలిగించింది. చివరి సమయంలో దేవుడు ఎందుకో ఆయనతో కూడా కనెక్షన్ ఇచ్చాడు. ఆయన ఒక వాడబడుతున్న దైవజనుడు. ఎప్పటి నుంచో ఆయన్ని పిలవాలందుకని ఆయన ఎక్కడుంటాడో ఏంటో అనేటువంటి ఆలోచన. యాక్చువల్గా ఆయన హైదరాబాద్లో ఉంటారు. తర్వాత ఆయన మధ్యప్రదేశ్ ఇండోర్లో పరిచయం చేశారు. దేవుడు వెళ్ళమంటే ఇండోర్ వెళ్ళి వివాహం కాకముందు అక్కడ మధ్యప్రదేశ్ దగ్గర ఉన్నటువంటి ఆ ఇండోర్లో సువార్త చేసి, అక్కడ పాస్టర్ గారు అమ్మాయిని పెళ్లి చేసుకుని 2 బిడ్డలను కని హైదరాబాద్ వచ్చాడు. ఆయన వాస్తవానికి ఆయనది కడప జిల్లాకు చెందినవాడు. ఆయన అలాంటి పెద్ద తెలిసిన వ్యక్తి కాదు, కానీ ఈ మధ్యలో ఆయన ఎక్కువ అనేక మత గ్రంథాలు చదివి సత్యం ఏంటో, సారాంశాన్ని ప్రజలకి వెదజల్లుతున్నటువంటి మహనీయుడు, మరి మహా జ్ఞాని అనేటువంటి మన మాటలు వింటున్నాం. అలాంటి గొప్ప దైవజనుడు. అయితే ఆయన్ని హత్య చేశారేమో అనేటువంటి అనుమానాలు ఆయన పడి ఉన్న విధానాన్ని బట్టి కలుగుతున్నాయి. దానికి క్రైస్తవులు అందరూ సంఘీభావాన్ని తెలియజేస్తూ, సానుభూతిని, హత్య అయితే మరి అది తేల్చండి, దాన్ని ఖండించండి, క్రైస్తవులకు రక్షణ కల్పించండి అని క్రైస్తవులు ఎప్పటికీ కూడా శాంతి ర్యాలీలు చేస్తున్నారు. కుటుంబ ఆదరణ కొరకు, క్రైస్తవుల రక్షణ కొరకు.
ఈవేళ రేపు కూడా జరుగుతున్నాయి చాలా చోట్ల. నేనైతే వెంటనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మొన్నే థర్స్డేనే మరి ఆకస్మికంగా అది చేయడం జరిగింది. ఆయన బరియల్ రోజునే చేస్తే మంచిదని చేసినప్పుడు చాలా ప్రజలు ఆసక్తితో చాలామంది వచ్చారు. దైవజనులేంటి, విశ్వాసులేంటి, ఇక్కడ దద్దరిల్లిపోయింది కొత్తపేట అన్నట్టుగా చేశారు. ఏ డినామినేషన్ భేదం లేకుండా రండి, ఈ సమయంలో మనం అందరం కలవాలి, దైవజనులు ఏకం కాకపోతే ఇలాంటివి ఎన్నో జరుగుతాయి అనేసి. ఎందుకు ఆయన పాస్టర్ గారులు అందరూ ఇలా కలిసి వచ్చారు, ఎందుకు రోడ్డు మీదకి వచ్చి దాణా చేశారంటే ఆయన మీద ఉన్న ప్రేమ ఒకటి, రెండవది ఏంటంటే ఇది అనుమానాస్పద హత్యగా కనబడుతుంది కాబట్టి దాన్ని ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్తో గవర్నమెంట్ కానీ దాన్ని మాఫీ చేస్తున్నారేమో అని ఒక దైవజనుడు హత్య అయితే ఏం చేయలేము, ఆ దోషులను పట్టుకొని శిక్షించండి కూడా అనట్లేదు, అది కూడా అనట్లేదు. తేల్చండి, మాకు రక్షణ కల్పించండి అంటున్నాం, అంతే తప్ప ఇంకా పోయినోడు ఎలాగో రాడు కదా. అంతేగాని జరిగింది జరగలేనట్టుగా ఏదో ఒక స్టోరీ వెళ్ళి చెప్పినట్టుగా చెప్తున్నారు. ఆశ్చర్యకరమైన విషయాలు నేను ఐజీ గారు చెప్పడం నాకు కొంచెం బాధ, అంటే ఆశ్చర్యం కలిగించింది. ఏంటంటే ఎక్కడ పుట్టుపోడు నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బ్లింక్తో మెయిన్ లైట్ వెళ్ళకోకుండా సైడ్ లైట్తో వచ్చేసాడని అంటే 120 కిలోమీటర్ డ్రైవ్ చేసాడంటే అప్పుడే చచ్చిపోతాడు, ఎలా డ్రైవ్ చేస్తాడు అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది. బుల్లెట్ మెయిన్ లైట్ వెళ్ళకోకుండా సైడ్ లైట్తో 100 కిలోమీటర్ల వేగంతో ఎవడైనా ప్రయాణం చేయగలడా, 60లో కూడా వెళ్ళాం. అన్నీ చెప్తున్నారు, మరి మనం నమ్మటం ఇంకా. అంచేత ఇలాంటి సమగ్ర దర్యాప్తు జరపాలనే ఉద్దేశంతో నాయకులందరూ బయటపడ్డారు, అంతే తప్ప ఏదో ఆయన ఎలాగపోతే మనకెందుకని కాదు. ఎలాగైనా దేవుని దగ్గరికి వెళ్తాడు అంటే ఇలాంటి అనుమోష చర్యలు ఎన్నో రాబోయే దినాల్లో జరగబోతాయి. అందుకనే అది ఖండించుతూ వాళ్ళు చెప్పింది పుట్టుపాడు నుంచి జంగారెడ్డిగూడెం 1:30లో వచ్చాడట. ఆయన ఎలా వచ్చేస్తాడు అంత 120 కిలోమీటర్ల వేగంతో? మెయిన్ లైట్ ఉన్నవాడైతే మనం వచ్చాడు అనుకుంటాం, హెడ్ లైట్ లేకోకుండా ఎలా వస్తారో తెలియట్లేదు మరి. అందుకని అనుమానం వ్యక్తం చేసి ఆ బండి మీద ఉన్న వ్యక్తి ఆయన కాదు, ఇంకొకరిని చూపిస్తున్నారు అలాగనేది ఒక డౌట్. ఎస్పీ గారికి నిన్నే తెలియజేశారు, మళ్ళీ తెలియజేస్తున్నాం మనం కూడా. సో కనుక ఇలాంటి సంఘటనలో క్రిస్టియానిటీ అనేది చాలా ఆసక్తితో ఎదురు చూడవలసింది. చాలామంది అలా డౌట్ పడుతున్నారు. తర్వాత ఏమో ఆ బండి మీద దొల్లు పడిపోతే బండి చోట అలా పడ, లేకపోతే చక్కగా పెట్టుబడి ఉందో ఫ్యాంట్ కాలకుండా లోపల కాలు కాలింది, ఎలా కాలుతుందో అర్థం అవ్వట్లేదు అనమాట. ఎవరికైనా సైలెన్సర్ కాలితే ఫ్యాంట్కి వెళ్ళి లోపల కాలుతుంది, కానీ జీన్ ప్యాంట్ ఏం కాలేదు, కానీ లోపల కాలిందంటే 7 ఇంచులు ఎంతో. మరి ఎట్లా కాలింది? చేతులు ఏమో నల్లగా అయిపోయి ఏంటో తెలియట్లేదు. సో కనుక ఆయన డ్రెస్ తీసి ఇక్కడ పట్టుకొచ్చి పెట్టారనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు, మనకి సత్యం తెలియదు. సో యాక్సిడెంట్ అయితే దేవుడు పిలుచుకున్నాడు, హత్యైనా దేవుడు పిలుచుకున్నాడని మనం భావిస్తాం, దాన్ని మనం ఏమంటలేదు. కానీ ఉన్నది ఉన్నట్టుగా చెప్పండి, మిగిలిన క్రైస్తవులు జాగ్రత్త పడతారు. ప్రభుత్వం క్రైస్తవులకు ఏ రకంగా రక్షణ ఇవ్వాలో వారికి కూడా అవగాహన ఉంటుంది. అది చాలా విషయాలు తేలవలసి ఉంది. ప్రార్థన చేయండి వారి కుటుంబం కొరకు. సో నేను ఎందుకే ఈ విషయం అంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక దైవజనుడు చాలా అద్భుతంగా ఎందుకు ఆయన్ని చంపేశారనే డౌట్ మీకు రావచ్చు. ఎందుకనంటే ఆయన సత్యాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ఈ గ్రంథంలో ఇలా ఉంది, ఈ గ్రంథంలో ఇలా ఉంది, ఇది అసత్యం కదా, ఇది సత్యం కాదు కదా అని మాట్లాడుతున్నందుకు వాళ్ళు ఇది ఎలాగ ఎదుర్కోవాలో ఆయనకి తెలియక అని చంపేశారు. అది డిబేట్లు జరుగుతాయి కదా, ఇప్పుడు ఎదుర్కొనేవాడు ఎవరి వాదన వాళ్ళు వినిపిస్తారు, కలుసుకుని ఇద్దరు సమన్వయంతోనే కూర్చుని మాట్లాడుకుంటారు. వాళ్ళు వాదనలో ఓడిపోయినంత మాత్రాన వాదనలో సత్యాన్ని ఆయన సత్యాన్ని వాదన చేస్తున్నప్పుడు వాదించలేక మరి చంపడం అని అంటే వాదించలేక చేయటమే అనేది వస్తుంది అనమాట. ఒకవేళ నిజంగా హత్య అయితే, హత్య కాకపోతే పర్వాలేదు అనుకోండి, దేవుడు పిలుచుకున్నాడు లేదా హత్యనే పిలుచుకుంటాడు అని చెప్తున్నాను కదా. సో కనుక ఇలాంటి కొన్ని విద్వేషాలు
కలుగుతూ ఉన్నాయి ఆయన సత్యం గురించి మాట్లాడుతున్నప్పుడు. పౌలు గారు లాంటి వాళ్ళు తురానాస్ దగ్గర తర్కించుచు ఎఫెసీ పట్టణంలో అనేకుల్ని యేసు ప్రభు దగ్గరికి తిప్పినటువంటి ఒక మిషనరీ. సో ఇదంతా మీరెందుకు చెప్తున్నారు, ఏమి నేర్చుకుంటాం దీని ద్వారా అంటే ఒక విషయం నేను చెప్పాలి. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కదిలిపోయి సోషల్ మీడియా ద్వారా, టీవీల ద్వారా స్పందించి రోడ్డెక్కి స్పందిస్తూ వారి నిరసన తెలియజేస్తున్నారు. రాజమండ్రిలో ఎప్పుడూ లేనంత జనాభా. ఆవేళ నేను కూడా కారు తీసుకుని ఇమ్మీడియట్గా వెళ్ళిపోయాను. నాకు కూడా ఫోన్లో వచ్చే మీరు మొన్నే కదా మనం కలుసుకున్నాం రావాలని. సరే నేను కూడా వెంటనే బయలుదేరి నేను కూడా కాసేపు కూర్చున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర. అయితే ఇన్ని వేల మంది ప్రజలు వచ్చి హైదరాబాద్లో ఎక్కడ మించి అక్కడ లక్షల మంది ప్రజలకు కనిపించారు. ఆ యూస్ మీరు టీవీ 9లో అన్ని టీవీల్లో, ఎన్టీవీలు, సాక్షి అన్ని టీవీలు ఇచ్చారు. ఇన్ని వేల మంది వచ్చి ఒకటే నినాదం చేస్తున్నారు. ఏమని? వీ వాంట్ జస్టిస్ అని కేకలేస్తుంటే, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి అని కేకలేస్తుంటే, ఒక ప్రక్కన బ్యాప్టిస్ట్ చర్చ్లో, సెంటరీ బ్యాప్టిస్ట్ చర్చ్లో బరియల్లో, ఫ్యూనరల్లో అందరూ ఒక్కొక్కరు దైవజనులు మాట్లాడుతున్నారు. బయటేమో కొన్ని లక్షల మంది ప్రజలు వెయిట్ చేస్తూ ఆయన గురించి నినాదాలు చేస్తూ కనీసం సింపతి తెలియజేస్తుంటే, జస్టిస్ అంటుంటే నాకు ఒక విచిత్రం కాదు, క్రిస్టియానిటీ అనేది ఎలా ఉంటుంది, క్రిస్టియానిటీ అనేది మాటల్లో కాదు ప్రాక్టికల్గా ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఏంటి పాస్టర్ గారు అని అంటే, అదే నా ప్రసంగంగా ఈవేళ నేను ఎంచుకున్నాను. తన భార్య జెసికా పగడాల నిలబడి ఆవిడ ఏమంటుందో తెలుసా? నేను ప్రవీణ్ పగడాల గారి యొక్క భార్యను, ప్రవీణ్ పగడాల గారు యొక్క మనసు రివెంజ్ తీసుకునే మనసు కాదు, అంటే పగ తీర్చుకునే మనసు కాదు. ఆయన ప్రవీణ్ పగడాల గారి యొక్క దేవుడు, నా దేవుడు జీసస్ క్రైస్ట్ ఏం చెప్పాడంటే, టీచ్ కానీ ఆయన నేర్పింది కానీ బోధించింది కానీ ఏంటంటే క్షమించమని, ఫర్గివ్, క్షమించమన్నాడు. ఎలాంటి వారినైనా నేను క్షమిస్తున్నాను. ఒకవేళ అది ఏ ఇన్సిడెంట్ ఏదైనా నేను నాకు ఆవిడ వచ్చని అనలేదు, కానీ ఆవిడ ఇన్సిడెంట్ ఏదైనా సరే నేను క్షమిస్తున్నాను. ఎంత గొప్ప మాట! అంత బాధలో ఇన్ని వేల మంది ప్రజలు దోషులను శిక్షించాలని ఈవెన్ పాస్టర్ గారు కూడా మాట్లాడుతుంటే, మాకు రక్షణ కల్పించినానో, మాకు న్యాయం చేయండినో, మాకు సహాయం చేయండి అని అడక్కోకుండా ఆవిడేం చెప్పిన మాటలు చూస్తే, నా రాజు ఆయన ప్రసంగం యొక్క టైటిల్ ఎక్కడ ప్రసంగం చేసిన, ఈవెన్ రాజమండ్రి 3 ప్రసంగాల్లో కూడా అదే వాడాడు. మీరు యూట్యూబ్లో మన గ్రూప్లో ఉంటాయి 3 ప్రసంగాలు కూడా. 20 ఫిబ్రవరి 7వ తారీఖు రోజుకి మీరు వెళ్తే, నా రాజు, మై కింగ్, నా రాజు అనే పదం వాడతాడు ఆయన ఎక్కడైనా సరే. నా రాజ్యం పరలోక రాజ్యం అని చెప్పాడు కదా, ఆ రాజ్యానికి వెళ్ళిపోయాడు నా భర్త పగ తీర్చుకునే మనసు కాదు. నా యేసు ప్రభు చెప్పింది పగ తీర్చుకోవడం కాదు, క్షమించటమే. క్రిస్టియానిటీ అనేది క్షమించటం. ఒక బాడీని, భర్త చచ్చిపోతే ఆ బాడీని ఎదురపెట్టుకుని, అఫ్కోర్స్ 40 years ఉండొచ్చేమో ఆవిడకి, 40 సంవత్సరాలు ఉండవో కూడా తెలియదు. ఒక అమ్మాయి, ఒక 20 సంవత్సరాలు 22 సంవత్సరాల అమ్మాయి. ఆ అమ్మాయిని పక్కన పెట్టుకుని ఆవిడ అంటున్న మాటలు వింటుంటే, దేవుడు మాకు నేర్పింది, మేము నమ్ముకున్న మా దేవుడు నేర్పింది మాకేంటంటే పగ ద్వేషాలు కాదు, మా దేవుడు క్షమించడమే నేర్పాడు. మేము అందరినీ క్షమిస్తున్నాం. అది ప్రభుత్వానికి లూజుగా ఉండొచ్చు, కానీ క్రిస్టియానిటీ యొక్క తత్వం, క్రిస్టియానిటీ యొక్క నైజం ఏంటంటే ఇతరులను క్షమించడం. మనల్ని, నా భర్తని చంపినను కూడా నేను క్షమించడం. మనం అయితే క్రైస్తువులు అని పిలువబడుతున్నాం, కానీ ప్రాక్టికల్ ప్రేమ తత్వం, యేసు ప్రేమ కలిగినోడు అని అంటే ప్రేమలో ఉన్నది ఏంటి? యేసు ప్రభువారు ప్రేమమయుడు అని అంటే ఆ ప్రేమలో ఏం చూపిస్తున్నాడు అని అంటే క్షమించుట. ఇక్కడ 3 విషయాలు ప్రేమలో ఉన్నది ఏంటంటే పగ తీర్చుకునటం మన పని కాదు. అలాగని దేవుడు కూడా పగ తీర్చడం.
హత్య చేసినోడు కూడా ఈవేళ నేనే చేశాను, నా యేసయ్య నన్ను క్షమించామని పశ్చాత్తాపడితే ఎలాంటి వారినైనా దేవుడు క్షమిస్తాడు. ఇది చరిత్రలో జరిగిన సంఘటన. దారాసింగ్ గ్రహాం స్టీవార్ట్ స్టెయిన్స్ గారిని చంపేస్తే తన భార్య గ్లాడిస్ ఏం చెప్పిందో తెలుసా? నా భర్తని చంపిన నేను క్షమిస్తున్నాను, వాళ్ళని ఏం ఉరిశిక్ష వేయకండి, నా భర్త ఎలాగ రాడు, వాళ్ళని రక్షించండి అని చెప్పి. క్రిస్టియానిటీ. మనము ప్రేమతత్వం అంటే చెప్పడానికి, బోధించడానికి, చదువుకోవడానికి, యేసయ్య దీవుల్ని పొందుకోవడానికి బాగానే ఉంటుంది, యేసయ్య మనల్ని రక్షించాడని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కానీ క్షమించగలిగే మనస్సు మీకుందా? అది ఒక పెద్ద పాఠం అయిపోయింది ఈవేళ. ట్రోల్స్ అవుతున్నాయి. ఆవిడ మాట్లాడిన 1 minute ఏం మాట్లాడింది ఆవిడ, ఇక ఇంగ్లీష్లో మాట్లాడింది ఆవిడ, అన్ని భాషల్లోకి వెళ్ళిపోతుంది. ప్రపంచం అంతా తిరిగేస్తుంది అది. ఎందుకో తెలుసా? నా దేవుడు క్షమించమని నేర్పాడు, మేము పగ తీర్చుకోం, రివెంజ్ తీర్చుకోం, క్షమిస్తాం. నా యవ్వన కాలపు అయ్యో నా దేవుడు ఇలా తీసేసుకున్నాడని వాళ్ళు ఏడవడం మానేసి, అయ్యో ఇది ప్రభుత్వం ఎంత పట్టించుకోవాలని అనే ఆ అన్నాలు ఎవరైనా అంటారు అలా. కానీ క్రిస్టియానిటీ అది నేర్పలేదు. స్పిరిచువాలిటీ, ఆత్మీయ జీవితం ప్రభు బిడ్డలకి అది కాదు మనం నేర్పేది. వెళ్ళిపోయినాడు ఎలాగో దేవుని దగ్గర, ఈ వేళ కాకపోతే రేపు వెళ్ళిపోతాం. ఆయన బోల్డ్ ప్రసంగాల్లో చెప్పాడు, నేను వెళ్ళిపోతాం. క్రైస్తవుడు మరణానికి భయపడేవాడు కాదు, మరణాన్ని ఆలింగనం చేసుకునేవాడని. ఎంతో మందిని సత్యం కోసం నిలబడినందుకు చంపేశారు, పర్వాలేదు, నేను కూడా ఆ దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి రెడీ అన్నాడు. ఆయన సిద్ధపడ్డాడు. మీకు ఆయన గురించి ఎక్కువ తెలుసో న్యూస్లో లేకపోతే కొన్ని రీల్స్లో వస్తున్నాయి. ఆయన పేదవాడు ఏమీ కాదు. ఆయన 16 కంపెనీలు ఉన్నాయి ఆయనకి, సాఫ్ట్వేర్ కంపెనీలు, 16 సాఫ్ట్వేర్ కంపెనీలు, 100 మంది పైన పనిచేస్తున్నారు. ఒక అనాథ పిల్లలు నడిపిస్తున్నాడు. అమెరికాలో ఇటీవలే ఒక రిచెస్ట్ బిల్డింగ్, పెద్ద స్విమ్మింగ్ పూల్ కలిగినటువంటి బిల్డింగ్ అమ్మేసి వచ్చేసాడంట. ఎందుకయ్యా ఇంత త్వరగా వచ్చి అమెరికా వచ్చి వెళ్ళిపోతున్నావు నువ్వు అని అంటే, ఇల్లు మంచి ఇల్లు కొన్నావు, ఎందుకు అమ్మేస్తున్నావు అంటే, అమెరికా అనేది దేవుని దృష్టిలో చిన్నది, చాలా పని ఉంది అని ఇండియా దేశానికి వచ్చేసాడు. దేవుడు పనిచేయడు. కనుక క్షమించటం అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం మాటలతో కాదు, కానీ ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 32వ వచనంలో యేసు ప్రభు వారు మనకు నేర్పించింది ఏంటి? ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు, ఒకని ఎడల ఒకడు దయాహృదయము, శత్రువును కూడా క్షమించడం, శత్రువును కూడా ప్రేమించడం, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించు అనే మాటకి యొక్క అర్థం ఏంటంటే, ప్రేమించడంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే, మనల్ని చంపినోడు ఎడల కూడా మనం దయ చూపించాలట. మనకి కీడు చేసేవాడికి కూడా మనము మేలు చేయాలి. మనకు అన్యాయం చేసినోడికి కూడా మనం అన్యాయం చేయకూడదు. కానీ కీడుకు ప్రతి కీడు ఎవరికిని చెయ్యకుడి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది. కీడుకు ప్రతి కీడు చేయడానికి పిలలేదు మనల్ని దేవుడు. మనల్ని పిలిచింది యేసుని నమ్ముకున్న వెంటనే ఇక మనం కాదు జీవించేది, మనలో ఎవరు జీవించాలి? యేసు ప్రభువారు. జీవించేవాడు నేను ఇక నేడ కాదు, కానీ నా కొరకు సిలువ వేయబడి తన ప్రాణాన్ని అర్పించిన యేసు కొరకే నేను జీవిస్తున్నానని గలతీయులకు రాసిన పత్రిక 2:20లో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాటలు గుర్తుపెట్టుకోండి. క్రిస్టియానిటీ అనేది ప్రేమ అంటే దయ కలిగి ఉండటం అండి. దయను కురిపించటం. దయ కురిపించడం అంటే చాలామంది నినాదాలు చేస్తుంటే ఆవిడ చెప్పిన మాట క్రీస్తుని చూపించింది. వి షో క్రైస్ట్ అంది ఆవిడ. ఆశ్చర్యపోయినాను. క్రీస్తుని చూపించింది. క్రీస్తుని చూపించవలసింది ఏంటి అని అంటే క్షమించటమే జరిగింది. ప్రభుత్వం అదే సమయంలో క్షమిస్తూనే న్యాయం చేయమని లేకపోతే దయగుణంతో మనం అడుగుతాం. ప్రియులారా, క్షమించుట అనేది చాలా ప్రాముఖ్యం. మనం దయ అంటే ఏమనుకుంటాం? ఇతరులకు కాస్త భోజనం పెట్టడం,
దయ అంటే ఏమనుకుంటాం? బట్టలు లేనివాడికి ఓ డ్రెస్ ఇచ్చి నేను ఎంత దయగలిందని అనుకుంటాం. ప్రేమ అంటే ఏమనుకుంటాం? ఇతరులకి తింటాకు లేనివాడికి ఒక పూట అన్నం పెట్టి 100 రూపాయలు ఇచ్చి నేను చాలా ప్రేమ కలిగిందని అనుకుంటాం. అనాథాశ్రయాలు పెట్టి భోజనాలు పెట్టి ఇదే దయ, ఇదే ప్రేమ అని అనుకుంటాం. లేకపోతే ఫీజు కట్టలేనివాడికి ఫీజు కట్టి ఇదే దయ, ఇదే ప్రేమ అనుకుంటాం. బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇచ్చి దయ అనుకుంటాం. అనారోగ్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు 2 రోజులు చూసి నేను చాలా దయ కలిగి అందరికీ చేస్తాను అనుకుంటున్నాను. కానీ అస్సలు దయ ఏంటో తెలుసా? వీడు నేను చేయొద్దు అంటలేదు, ఇది నేను దయ కాదని నేను అంటలేదండి. అదొక పార్ట్ మాత్రమే అంటున్నాను. దయలో ఒక ప్రేమలో అదొక పార్ట్. ఏంటి? పేదోడికి అన్నం పెట్టడం, లేనోడికి సహాయం చేయడం, ఫీజులు కట్టడం, అనాథాశ్రయాలు పెట్టడం, వృద్ధాశ్రయాలు పెట్టడం, భోజనాలు పెట్టడం, కార్యక్రమాలు చేయడం అదొక పార్ట్. కానీ అస్సలు సిస్సలైన డెఫినేషన్, నేను ఇచ్చే డెఫినేషన్ లేదా నాకు దేవుడు నేర్పిన నా బైబిల్ గ్రంథం చెప్పిన డెఫినేషన్ ఏంటంటే, నిన్ను తిట్టినోడిని క్షమించటం నిజమైన దయ. నిన్ను కొట్టినోడికి కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పమనే యేసు ప్రభువు వారు బోధించారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎవరైనా మీలో కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పండి. అది దయ, అది నిజమైన ప్రేమ, అది క్షమాపణ. అంటే మనల్ని హింసించే వాళ్ళని, మనల్ని బాధ పెట్టేవాళ్ళని. ఏమంటే ఒక విషయం అడుగుతాను, ఎంతసేపు పగ, ద్వేష, తార్పణ్యాలతో, ఈ గొడవలతో ఎంతకాలం బ్రతుకుతాం మనం? ప్రేమతో, దయతో, క్షమాపణ బుద్ధితో గలిపాలి. క్షమించటం, నిన్ను తిట్టినోళ్ళని, నిన్ను అన్నవాళ్ళని, నీ మీద అన్యాయం చేసిన వాళ్ళని ఎప్పుడూ అది మనసులో పెట్టుకుంటే ఎప్పటికే మీరు సంతోషంగా బ్రతకలేరు. ఏదో ఒక పాయింట్ దగ్గర కలిసిపోవాలి అందరూ. ఏదో ఒక పాయింట్ దగ్గర అందరూ ఐక్యతగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఏదో ఒక పాయింట్ దగ్గర అందరూ కలిసి మెలిసి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలో, పొరుగును కూడా ప్రేమించడం అంటే అదే కదా. ఎప్పుడైతే ఈ క్షమాపణ గుణం పెట్టుకుంటామో మన హృదయం ఎంతో నెమ్మదితో నిండిపోతాం. ఎప్పుడైతే మనం క్షమాపణతో నింపబడతామో మన హృదయంలో ఏం కలుగుతుంది అంటే సంతోషంతో నింపబడతాం. ఎప్పుడైతే అందరితో మనం పీస్ఫుల్గా సమాధాన పడతామో మన హృదయం శాంతి సమాధానంతో ఉంటుంది. అనారోగ్యాలు, జబ్బులు అన్నీ పోతాయి. క్షమాపణ లేని చోట నేను క్షమించిన మనిషిని, నేను క్షమించిన ఎంత చేసింది నాకు అది చచ్చే వరకు దాన్ని నేను కలిసే ప్రసక్తే లేదు. చచ్చే వరకు ఆడు గుమ్మం పెట్టి నేను ఎక్కనా, నా గుమ్మెట్టి ఆడెక్కకూడదు. అది ఇది కదా మందే క్రిస్టియానిటీ. యేసు ప్రభువు అది నేర్పలేదు. మన సవాల్స్ ఎలా ఉంటాయి? నేను ఎంత మాత్రం క్షమించలేను, ఎంతటి వాడినైనా క్షమించవలసిందే. హంతకుడినైనా క్షమించు, వ్యభిచారినైనా క్షమించు, నీ ఇంట్లో నేను నాశనం చేసినైనా, నీ ఇల్లు ఎత్తుకుపోయిన మోసగాడైనా, అన్యాయస్తుడైనా క్షమించే. క్షమించటమే దేవుడు నేర్పాడు. కష్టంగా ఉంటుంది, చెప్పడానికి చేయడానికి చాలా కష్టంగా ఉంటుంది. క్షమించాల్సిందే. అవతల క్షమించమని వచ్చినా, ఒకవేళ మనం వాళ్ళ ఇంటికి ఆహ్వానించబడినా క్షమించి ఏమంటాం ఈగోస్, ఏమంటాం ఈ తార్పణ్యాలు, ఈ యొక్క ద్వేషాలు, ఈ యొక్క పగలు, ఈ అసూయలు పక్కన పెట్టి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర దేవుని దగ్గర మనం ప్రజల దగ్గర కూడా సమాధాన పడాలి. అప్పుడే మనం సమాధానంతో ఉంటాం. క్షమించటం. వాట్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇన్ ఫ్యూనరల్ సర్వీస్. అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది ఆవిడ. క్రైస్తవ ప్రసంగం అంతా 2 నిమిషాలు, 1 గంట ప్రసంగం చేస్తాను నేను, కానీ 1 నిమిషంలో చెప్పింది ఆవిడ అది. క్షమించుట గురించి క్రీస్తు మనకు నేర్పింది, నడిపించింది, చూపించింది క్షమించటమే. ఏంటి క్షమించాలి? ఎవరిని క్షమించాలి? ఎందుకు క్షమించాలనే ప్రశ్నలు మీకు రావచ్చు. చంపడానికి చూసినను కూడా క్షమించారని బైబిల్లో ఉందో ఒక విషయం మీకు చూపిస్తాను, చూడండి. ఆదికాండము 50వ అధ్యాయం. ఆదికాండము 50వ అధ్యాయం. కొన్ని రెఫరెన్స్లు, కొన్ని సంఘటనలు బైబిల్లో మీకు ఇచ్చి నేను ముగిస్తాను. ఆదికాండము 50వ అధ్యాయం మీకు అర్థమవడానికి
17వ వచనం చదవండి. నీ తండ్రి తాను చావక మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధములు క్షమించమనిరి. ఎవరమ్మా క్షమించమని అడుగుతున్నారు? ఎవరు క్షమించమని అడుగుతున్నారు మీకు తెలుసా? 15వ వచనం చదవండి, అర్థమవుతుంది. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగబట్టి మనమతనికి చేసిన కీడంతటి చొప్పున మనకి నిశ్చయముగా జరిగించుకున్నాను అనుకుని యోసేపునకు ఎలాగూ, ఎవరమ్మా పంపింది? ఎవరమ్మా? యోసేపు గారి యొక్క అన్నలు, ఒక తమ్ముడు, అన్నదమ్ములు అని అంటాం కదా, అన్నదమ్ములు, బ్రదర్స్, సహోదరులే. సహోదరులు నాన్నబోయాడ్రా. యోసేపుకి మనం చేసింది ఎంతంత కాదు. తమ్ముడిని మనం మామూలుగా బాధ పెట్టలేదు, ఇంక చంపేయాలని చూసాం మనం. చంపేశారు, ఆల్మోస్ట్ వాళ్ళు చంపేశారు. షర్ట్ బీగేశారు, అడిది మీకు తెలీదా? డ్రెస్ తీసేశారు, గుంటలో పడేశారు. అన్నా కాళ్ళు చేతులు కట్టేశారు. 10 మంది అన్నా ఏం తప్పు చేశాను అన్న, మీకు ఏం తప్పు చేశాను అన్న అంటే ఒక్కడు నోరు మదుపులేదే. చావరా నువ్వు, మా మీద ఎలికిపోతావా, మా మీద రాజు అయిపోతావా? రూబేన్ అన్నాడు, రే ఆడు మన రక్తబంధు, మన కడుపును పుట్టినోడు రా, మన అమ్మ కడుపు, వద్దురా, మనం అందరం ఒక తండ్రి పెట్టినారా. రే తమ్ముడు ఏం చేయకుండా నా పక్క వెళ్ళాడు, ఈలోగా అని అందులో పాడేశారు. సిమియోను వీళ్ళందరూ కలిసి మళ్ళీ బయటికి తీసి అమ్మేశారు. కనబడితే ఎందుకులే, చంపితే మనకేమవుతుందిలే, అమ్మేశారు. తమ్ముడి దగ్గరికి వచ్చి అంటున్నారు, యోసేపు గారి దగ్గరికి వచ్చి, మా అపరాధాలు దయచేసి క్షమించవా, నీ తండ్రి దేవుని దాసులు అపరాధములు క్షమించమని వారు యోసేపుతో మాట్లాడుచుండగా, యోసేపు ఇలాగ మాట్లాడుచుండగా అతడు యోసేపు ఏడ్చాడు. ఎందుకు అలాగా మీరు మాట్లాడుతున్నారు? 18వ వచనం, మరియు అతను సహోదరులు ఎద్దుకు పోయి అతని ఎదుటి సాగిలిపడి, ఇదిగో మేము నీకు దోషులమని చెప్పగా, యోసేపు భయపడకండి, మీరు అది భయపడకండి, ఇదిగో అన్నా కాళ్ళ మీద పడిపోయారట. తమ్ముడు క్షమించు తమ్ముడు. ఎవరు? ఈయనకంటే 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పెద్దోళ్ళు వాళ్ళు, ఎప్పుడో పుట్టేశారు. రూబేన్ గారు కానీ, లేవి కానీ, సిమియోన్ కానీ, యోధా కానీ, ఇంకెవరమ్మా, ఆషేర్ కానీ, నఫ్తాలి, గాదు, ఇలాంటి వాళ్ళ పేర్లు ఉన్నాయి కదా, గోత్రాల వాళ్ళ పేర్లు చెప్పరు పేరు. వీళ్ళు సాగిలి పడిపోయి నమస్కారం పెట్టేశారు. మమ్మల్ని తమ్ముడు అయ్యారు. తమ్ముడు అన్నారు. తమ్ముడు అంటే కుదరదు, ఎందుకంటే నేను ప్రధానమంత్రి పోస్టులో ఉన్నాడు ఆయన. అయ్యారు అని ఉంటారు బహుశా. నీ దాసులం మమ్మల్ని క్షమించమని పడిపోయినప్పుడు ఆయన ఎంతగా క్షమించాడో తెలుసు మీకు? 45వ అధ్యాయంలో కనబడుతుందండి ఆయన క్షమాపణ. 45వ అధ్యాయానికి రండి. ఆదికాండం 45వ అధ్యాయంలో, అప్పుడు యోసేపు తన ఎద్దను నిలిచిన వారు ఎదుట తను అనుకున్న జోలకన ఎద్ద నుండి ప్రతి మనుషుడు బిగ్గరగా చెప్పిన యోసేపు తన సహోదరులకు తనతో తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అతడు ఎలుగెత్తి ఆడవగా ఐగుప్తీయులు ఫరో ఇంటి వారిని. అప్పుడు యోసేపు, నేనే యోసేపుని, నా తండ్రి ఇంకా బ్రతికున్నాడని అన్నప్పుడు అతని సమ్ముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇవ్వ అంతటి యోసేపు, నా దగ్గరికి రండి నా సహోదరులు చెప్పినప్పుడు వారి దగ్గరికి వచ్చారు. అప్పుడు అతడు, మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపుని నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను, బాధపడకండి అన్న, దుఃఖపడకండి. ఎలుగెత్తి ఏడ్చాడట యోసేపు. అప్పుడే క్షమించాడు. మిమ్మల్ని చూస్తే భాగ్యం వచ్చింది. ఆయనలో ఆ ప్రేమ, ఆయనలో ఉన్నటువంటి ఆ క్షమాపణ, ఆయనలో ఉన్నటువంటి ఆ దయాగుణం, ఆయనలో ఈర్ష్య లేదు, పగ లేదు, ద్వేషం లేదు. అన్నం చూశాను, నాన్న ఎలాగున్నాడు అనేటువంటి ఆ ప్రేమ యోసేపులో ఉంది. 5వ వచనంలో అంటాడు, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను నమ్మివేసినందుకు దుఃఖపడకడు, అది మీకు సంతాపం పుట్టింపనీయుడి ప్రాణరక్షణ కొరకే కానీ దేవుడు ముందుగా పంపించాడు. ప్రాణరక్షణ కొరకే పంపించాడండి. మీరేం బాధపడకండి అన్నా, ఏం బాధపడకండి, దేవుడే పంపించాడు మనల్ని. మీరు అనుకుంటున్నారేమో, మీరు కాదు, దేవుడే ఈ స్థలానికి మనల్ని ఇక్కడికి పంపించాడని చెప్పి
యోసేపు గురించి, యోసేపు క్షమించటం మాట్లాడుతున్నాడు. 8వ వచనంలో, కాబట్టి దేవుడే కానీ మీరు నన్ను ఎక్కడికి పంపలేదు. ప్రియులారా, మీరు మీ అన్నదమ్ములు కుటుంబాలు వచ్చేయండి. యోసేపు అన్నదమ్ముల్ని క్షమించాడు. తమ్ముడికి ఆస్తి రాకుండా చేయాలని చూశారు, తమ్ముడికి పైకి ఎదగకుండా చేయాలని చూశారు, తమ్ముడికి తండ్రికి దూరం చేసేసారు, కుటుంబానికి ఊరికి ఏమీ లేకుండా చేశారండి, ఒంటరిని చేశారు, కార్నర్ చేశారు, తరిమేశారు. ఒక రకంగా కొన్ని గృహాల్లో జరుగుతాయి ఇలా. ఏమీ రాకుండా చేసేయడం, ఏమీ లేకుండా చేసేయడం. చేసినప్పుడు బాధపడకండి. యోసేపుని దేవుడు ఒక ప్రధానమంత్రిగా చేశాడు. వాళ్ళ ఈయన దగ్గరికి వచ్చేలా చేశాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్షమించే గుణం ఉంటే, ప్రేమించే గుణం అంటే క్షమించడమే. ప్రేమించే గుణం అంటే యోసేపుకి లేకుండా లేపేయాలని చూసినోడిని, దూరం చేసి అమ్మేసినోడిని. యేసు ప్రభు వారికి యోసేపుకి చాలా దగ్గర పోలికలు కనబడతాయి. ఈయన కూడా 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డారు. యేసు ప్రభు వారు కూడా 30 వెండి నాణ్యాలకు అమ్మబడ్డారు. ఈయన కూడా సహోదరుల చేత అమ్మించబడ్డాడు. యేసు ప్రభు వారు కూడా యూదుల చేతనే. శిలువ ధ్యానానికి సరిపడా ప్రసంగం కదండి ఇది. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుంది అంటే క్షమించటం. అమ్మా, మీకు కీడు చేసిన వాళ్ళు మీరు క్షమించగలుగుతున్నారా? యోసేపు లాంటి మనస్సు కలిగి ఉండండి. మీ రక్త సంబంధాలు ఎడల, మీ అన్నదమ్ముల ఎడల, మీ తోటికోడల ఎడల, మీ అత్తగారి ఎడల, మీ కోడల ఎడల, మీ మరుదుల ఎడల, మీ బావల ఎడల, మీ చుట్టుపక్కల ఎడల, మీ సంఘస్థుల ఎడల, మీ వీధి వారి ఎడల ప్రేమ బంధం కలిగి ఉండండి తప్ప ఇక అవి పెట్టుకున్నంత వరకు మీ జీవితాల్లో మీకు నెమ్మది ఉండదు. మీకు ఎప్పుడైతే క్షమించే బుద్ధి, ఎప్పుడైతే ప్రేమ కలిగిన బుద్ధి వస్తారో అప్పుడే మీరు పరిపూర్ణులు అవుతారు. దేవునికి స్తోత్రం. మరొక సంఘటన మీకు చూపిస్తాను చూడండి. బైబిల్ గ్రంథంలో దావీదు అనేటువంటి మహారాజు గురించి మీకు తెలుసు. దావీదును చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఎవరండి? సౌలు. ఎన్నో ప్రయత్నాలు చేసిన సౌల్ని దావీదు ఎప్పుడు కూడా ముట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా క్షమించడానికే తన మనసు చూపించాడు. ఎన్నోసార్లు దొరికేశాడు. అయితే దేవుడు అతన్ని క్షమించడానికి దేవుడు ఆయన వాడుకున్నాడు. సౌలుకు మీద చిన్న కత్తిరి కూడా వేయడానికి భయపడ్డాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక రకంగా దావీదు పక్కన ఉన్న వాళ్ళని కూడా చంపేశాడు ఈయన. అలాంటి పరిస్థితుల్లో 24వ అధ్యాయం చూడండి ఒకసారి. 1-2 రిఫరెన్స్లు ఇచ్చి మేము ముందుకు వెళ్ళిపోతానండి. 24వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం అండి. 1 శామ్యూయల్ 24వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. అయితే 24వ అధ్యాయం 16వ వచనం, దావీదు ఈ మాటలు సౌలుతో మాట్లాడి చాలింపగా సౌలు దావీదు, నాయనా ఈ పలుకు నీదేనా అని బిగ్గరగా ఏడ్చి దావీదు ఇట్లని, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నాకు అపకారం చేసిన వాడివై నా ఆడలు నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసేదివి కనుక నీవు నాకంటే, ఎవరంటున్నారు ఈ మాట? ఒకనికి తన శత్రువు దొరికినట్టు మేలు చేసి పంపివేయునా, ఈ దినము నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయను, నిశ్చయముగా రాజు అవుదువయ్యా. ఆయన నోటితో అనేసాడు గమనే, నువ్వే రాజు అవ్వాలి. ఎవరన్నాడు? మనం ఎప్పుడైతే క్షమిస్తామో చూడండి, ఆయన నోటితోటే ఎవడైతే ఉంటే మన రాజ్యానికి దెబ్బ అన్నాడో 20వ వచనంలో, నిశ్చయముగా నువ్వు రాజు అవుదువు, ఇశ్రాయేలు రాజ్యం నీకు నాకు తెలియను. కాబట్టి నా తండ్రి ఇంటి వారు నా పేరు కొట్టువేయకున్నట్లు నా ప్రమాణం చేయరా బాబు, నువ్వు ఎప్పటికైనా దావీదు నువ్వు చాలా మంచోడు నాయన. దావీదుకి చంపే వాళ్ళని కూడా క్షమించే బుద్ధి ఉందట. సౌలుకి ఇది ఒక సంఘటన చూపించాను. ఇలాంటి 2-3 జరిగాయి. సౌల్ని క్షమించుకుంటూ వచ్చాడు. ఒకసారి వస్త్రం కోస్తాడు, ఒకసారి వాటర్ బాటిల్ పట్టుకొస్తాడు, కర్ర తీసుకొస్తాడు. దావీదు యొక్క ఈటే, సౌలు యొక్క ఈటే. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, క్షమించే మనస్సు ఎవరికి ఉందండి? దావీదుకి కూడా క్షమించే మనస్సు ఉంది. మొదట ఎవరికి చెప్పారు మీకు? యోసేపు. రెండోది ఎవరు? దావీదు. ఇంకొక చోట ఆయన రాజు అయిన తర్వాత ఆయన కొడుకు అబ్షలోము గారు ఏం చేశాడంటే దావీదుని తరిమేశాడు. దావీదు భయపడిపోయి రాజ్యం వదిలేసి జోడు కూడా వేసుకోకుండా కాలినడకని వెళ్ళిపోతాడు.
వెళ్ళిపోయినప్పుడు ఇలా కాలగొట్టుని వెళ్తున్నాడు ఆయన. ఎక్కడ మన ఏటుగొట్టు ఉంది కదా, ఆ ఏటుగొట్టు కింద నుంచి వెళ్తున్నాడు లంకలో నుంచి. ఎందుకంటే పక్కన ఎవరికైనా తెలిసిపోద్దని లంకలో నుంచి వెళ్తున్నాడు. ఏటుగొట్టు మీద నుంచి ఒకడు వెళ్తాడు. ఏం పేరు ఆడి పేరు? 2వ సమూయేలు గ్రంథం 2వ సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం చూడండి. జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వములు ఉండగా రాజైన దావీదు మీద అతని సేవకుల మీద రాళ్ళు రువ్వుచూ వచ్చాను. ఈ షీమి అనేవాడు ఏమంటున్నాడు దావీదుని? నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీవేళ వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్య నీ మీదకి రప్పించి నీ కుమారుడైన అబ్షలోము నీ చేతికి రాజ్యాన్ని అప్పగించుకున్నాడు రా, నువ్వు నరహంతకుడు, చిచిపో చీపో అని రాళ్ళు రువ్వుతున్నాడంట. కాళ్ళుతో దుమ్ము ఎగరబోస్తున్నాడంట. ఇలా దుమ్ము ఎగరబోస్తున్నాడు అని కూడా ఉంటుంది. ఎంతో బాధ పెడుతున్నాడు, హేళన చేస్తున్నాడు. ఈ పక్కన ఆ పక్కన ఇద్దరు ఉంటారు. వాళ్ళు సేరియా కుమారుడైనటువంటి అభిషేక్ అన్నాడు, అయ్యా దావీదు గారు మేము తట్టుకోలేకపోతున్నాం, రాజుగారు తట్టుకోలేకపోతున్నాడు. అలా మాట్లాడుతుంటాడు. ఆఫ్టర్లు కట్టాడు, దుమ్ము ఎగరేస్తాడా, రాళ్ళు రువ్వుతాడు, వేసేస్తాం వెళ్ళి. రే ఊరుకోండి, నా కొడుకేనా మీద తిరగబడ్డాడు అంటాకేముంది, వదిలేండి. నా ఏలిన ఒకటి రాజు నన్ను మమ్మల్ని శపింపనేలా, నీ చిత్తం అయితే నేను వానిని చేరబోయి వాడిని తల ఛేదించి నీ దగ్గర పట్టుకొస్తానన్నాడు 9వ వచనంలో. ఊరుకోండి, శపించనివ్వండి, నన్ను తిట్టనివ్వండి, నా కుమారుడే నా ప్రాణం తీసి చూసినప్పుడు ఈడంటే పెద్ద తప్పేముంది. షీమి ఇంత దారుణంగా మాట్లాడేశాడు. అయితే కాలక్రమేణా యుద్ధం జరిగింది, అబ్షలోము చచ్చిపోతాడు. మళ్ళా రాజుగారు యెరూషలేముకి వస్తారు. దావీదు రాజు అయిపోయి యెరూషలేముకి వచ్చినప్పుడు ఈ షీమి అనేవాడు ఏం చేశాడో తెలుసా? మరి వీడు బతికున్నాడు కదా, వీడు వెంటనే పాక్కుంటా వచ్చేసాడు రాజుగారి దగ్గర. 19వ అధ్యాయం చూడండి, 2వ సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో ఏమండి షీమి 19వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. రాజు ఎదుట నది దాటిరి, రాజు ఇంటి వారు అవతల దాటించకు, రాజు దృష్టికి అనుకూలమైన దాన్ని చేయుటకు దేవుడు అతన్ని యువతలకు తీసుకొచ్చిండ్రి. అంతటా గేరా కుమారుడైన షీమి వచ్చి రాజు ఎదుట దాటపోగానే అతనికి సాష్టాంగపడి, నా ఏలినవాడా, నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలినవాడా నా మీద మోపు, రాజు యెరూషలేమును విడిచిన వేళ నీ దాసు నేను మూర్ఖించి జోసము చేసి ఎంతో తప్పు చేశానండి, తప్పు అయిపోయిందండి అయ్యా అని కాళ్ళు పడేసుకున్నాడు. వేసేయండి రిన్నే అంటే అయిపోతాడు ఆవిడ. ఏమా వేసేయండి అన్న. అక్కడ చుట్టుపక్కల ఉప్పుకోళ్ళు, రాజా ఆయన క్షమించద్దు, ఆడు ఎంత దారుణంగా మాట్లాడాడు. పక్కళ్ళు అన్నారు లేదా, ఆడు క్షమించే టైప్ గడాడు, ఆడెంత కన్నింగ్ వెళ్ళాడు. మనం బాధలో ఉన్నప్పుడు మనం పారిపోతుంటే తమరు కొడుకు తిరగబడ్డారని మీరు బాధలో ఉండి రాజ్యం నుంచి వెళ్ళిపోతుంటే ఆడు ఎన్ని మాటలు అన్నాడు సార్. ఆ పక్కళ్ళు అంటున్నారమ్మా, మరణమునకు పాత్రుడు కాడా అన్నారట 21వ వచనంలో. అభిషేక్ అన్నవాడే అప్పుడు వేసేస్తానంటే లేదు, ఇప్పుడు దొరికాడు, ఇప్పుడు వేసేస్తాను. 22వ వచనంలో దావీదు ఏమంటున్నాడమ్మా, నీకు మరణ శిక్ష విధింపనని, 23వ వచనంలో నీకు మరణ శిక్ష విధింపనని షీమితో సెలవిచ్చాను. షీమి నీకు మరణ శిక్షణ విధింపన్న వేళ్ళు క్షమించటం అంటే మనకి అప్పుడు మనకే ఆడు వేసేసాడు కాబట్టి ఇప్పుడు మనకు టైం దొరికింది, మనం వేసేద్దాం. అప్పుడు ఆడు దెబ్బేసాడు కాబట్టి ఇప్పుడు మనం దెబ్బేద్దాం. ఇప్పుడు జరిగేది అంతా అదే జరుగుతుంది. ఈడాడికి దెబ్బేయటం, ఆడికి దెబ్బేయటం, ఈడాడికి ఇంకేదే జరుగుతుందేమో. క్రిస్టియానిటీ అలాంటిది కాదు, క్షమించే మనస్సు. దావీదు తన శత్రువులను క్షమించాడు, దావీదు తన మీద పన్నాగం పన్నిన వాళ్ళని క్షమించాడు, దావీదు తన మామగారిని క్షమించాడు. నువ్వు క్షమించగలవా? యేసేపు అన్నదమ్ములను క్షమించాడు దావీదు. ఇంకొక మాట నన్ను చెప్పినామండి, స్టీఫెన్ అనే ఆయన అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో వాక్యం బోధిస్తున్నాడు. ఆయన అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయంలో వాక్యం బోధిస్తుంటే ఏం బోధిస్తున్నాడు ఆయన? నేను యేసు ప్రభువుని చూస్తున్నాను, ఆయన ముఖంలాగా ఈయన ముఖం తెలుపుగా మారిపోతుంది, ఈయన మారిపోయాడట, ఈయన ముఖం తేజోవంతంగా కనబడుతుందట. అంత తేజోవంతముతో పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఈ స్టెఫెను వాక్యం చెప్తుంటుంటేనండి అక్కడ ఉన్న వాళ్ళందరూ, మీరు 6వ అధ్యాయము
15వ వచనంలో సభలో కూర్చున్న వారందరూ అతని ముఖం చూసినప్పుడు దేవదూత ముఖంలా ఉందంటే ఎవరిది? స్టెఫన్ గారిది. 7వ అధ్యాయం ఇంచుమించు 53 వచనాల వరకు ప్రసంగం చేశాడు ఆయన. పెద్ద ప్రసంగం, లాంగ్ మెసేజ్. విని 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 వాళ్ళు మండిపోయి కోపంతో ఉన్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను యేసయ్యను పరలోకంలో నుండి చూస్తున్నాను, దేవుడి కుడిపడి నిలిచి నేను చూస్తున్నప్పుడు వాళ్ళందరూ పెద్ద పెద్ద కేకలేసి చెవులు మూసుకుని రాళ్ళుతో కొట్టి చంపేశారట. 59వ వచనం చూడండి. ప్రభువును గూర్చి మొర్రపెట్టుచుండగా, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్ళుతో కొట్టారు. ప్రభువా నన్ను రాళ్ళుతో కొడుతున్నాను ఆయన, తప్పకుండా వాళ్ళకి రాళ్ళు దెబ్బ తగిలిలా చేయను ఆయన. అదేనా ప్రార్థన? అక్కడ ఆగదే రాశారంటారా? నేనేం ప్రార్థన చేస్తాను అది ఉంది అక్కడ. ప్రభువా నన్ను తిట్టిన మనిషి ఈ ప్రపంచంలో మన ప్రార్థనలండి. ప్రభువా ఇదిగో నాయన నన్ను తిట్టిన వాళ్ళని, నన్ను రాళ్ళతో కొడుతున్న వాళ్ళని, వాళ్ళు ఎక్కడ దిక్కున రాళ్ళు తగిలి బోర్లంగా పడిపోవాలి నాయన. ఏం ప్రార్థన చేసాడు? 6వ వచనంలో అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకము గొప్ప శబ్దంతో పలికాడట. ఈ మాట చెప్పి నిద్రించాడు. ప్రభువా ఈ తప్పు వారి మీద మోపొద్దు, ప్రభువా వారిని క్షమించు తండ్రి. క్షమించే మనసు ఎవరికి ఉందండి? స్టెఫన్ రాళ్ళతో కొడుతుంటే అలాగ కృంగిపోయి మోకరించి క్షమించిన ఆయన, క్షమించాలి తెలియట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారు, మూర్ఖత్వంగా ఉన్నారు, నాయన క్షమించు. పౌలుని క్షమించినటువంటి స్టెఫన్ తదుపరి కాలంలో ఈ సౌలే పౌలుగా మారి గొప్ప సువార్త చేశాడు. ఆ ప్రార్థన విన్నాడేమో నెక్స్ట్ అధ్యాయంలో మారిపోయాడు పౌలు గారు. ఎన్నో హతసాక్షులు అయినటువంటి మరణాలు, ఎంతోమంది దైవజనుల యొక్క మరణాలు తర్వాత గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చేసేయండి. రెవల్యూషన్స్. ఒక్కొక్క వ్యక్తి యొక్క హతసాక్షి మరణం, ఆ క్రైస్తవ యొక్క మరణంతో అది ఆగిపోద్ది అనుకుంటారు, ఈయన చంపేది గొడవలది అనుకుంటారు. కానీ అంతకంటే డబల్ రేగిపోద్ది అనే సంగతే బయట వాళ్ళకి తెలియదు. ఇతను వాయిస్ కట్టేస్తే సరిపోద్ది అనుకుంటారు, అతను వాయిస్ లాంటి 1,00,000 వాయిస్లు వస్తాయన్నాడు. క్రిస్టియానిటీ ఎక్కడి నుంచి అయినా సరే, నీరో చక్రవర్తి చంపాలని చూశాడు. నీరో కాగడాల్లాగా వెలిగించేవాడు రాత్రులు. ఇలాంటి స్తంభాలకి కరెంట్ లేకపోతే మనుషుల్ని కట్టేసి కిరసనాలు వేసి వెలిగించి అందులో భోజనం చేసేవాడు అంటాడు నీరో చక్రవర్తి. హిట్లర్ క్రైస్తవులకి రకరకాలైనటువంటి హింసలు పెట్టి, సింహాలను వదిలి, లేకపోతే టియర్ గ్యాస్ ప్రయోగించి వాళ్ళు చచ్చిపోతుంటే, ఊపిరాడుతుంటే, కొట్టుకుని చచ్చిపోతుంటే హ్యాపీగా ఫిడేలు ఆయించుకునేవాడు అంటాడు. ఉన్నారు ఇలాంటి వాళ్ళు. క్రైస్తవ్యాన్ని అణిచేయాలని చూశారు, కానీ అంతకు మించి రెచ్చిపోయింది క్రిస్టియానిటీ. ప్రపంచంలో ప్రతి దేశంలో ప్రతి మూల కూడా యేసు ప్రభు, ఇది మతం కాదు కాబట్టి, ఇది దేవుని యొక్క సన్నిధి, ఇది నిజ దేవుని యొక్క మార్గం కాబట్టి అలా వెళ్ళిపోద్ది అంతే. ఎవరు ఆపలేరు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది మత్తు కాదు. ఒకడు మతం మత్తులాంటి, మతం అయితే మత్తులాంటిది, యేసుది మత్తుది కాదు కదా. అనుభవిస్తున్న సజీవ అనుభవాలు. ప్రవీణ్ పగడాల్ గారు ఏమన్నా పేదవాడు అనుకుంటున్నారా మీరు? ఆయన అందుకనే అవన్నీ వదులుకొని అన్నీ అనుభవించాడు. దేవుడు అన్నీ ఇచ్చాడు ఆయనకి, కానీ ప్రభు కొరకు ప్రాణం పెట్టే అవకాశం కూడా ఇచ్చాడు. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభువును బట్టి మీకు చెప్పేది ఏంటంటే, దయా హృదయం గలవారై ఒకరి ఎడల ఒకరు క్షమాపణ కలిగి నుండి. కొలస్సీలకు రాసిన పత్రిక ముగిస్తానండి, 3వ అధ్యాయం 13వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. 3:13. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మల్ని క్షమించులాగున. ఎవడైనా మీకు హాని చేస్తే, క్రిస్టియానిటీ ఏం బోధిస్తుంది? ఎవరైనా మనకు అన్యాయం చేస్తే వాళ్ళని క్షమించుచు ఒకరికొకడు సహించుకుంటూ ప్రభువును బట్టి మిమ్మల్ని మీరు క్షమించండి. క్షమించే మనసు. ఇంకా ఎదురుకెళ్తుందని చూడండి కొన్ని రిఫరెన్స్లు. పరలోక ప్రార్థనలో మనం చేస్తాం కదా, ఏమని? పరలోకమందున్న మా తండ్రి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించున్న ప్రకారము మీరును మా అపరాధాలు క్షమించండి. 14-15 వచనాల్లో కూడా అక్కడ ఉంటాయి, మనము క్షమించే వారిగా ఉండాలని. మార్కు సువార్తలో కూడా రాశాడు. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో, మీరు ప్రార్థన చేసినప్పుడల్లా మీ విరోధుల కొరకు మీరు ప్రార్థన చేసినప్పుడు ఏమన్నాడు? ప్రార్థన చేయండి అన్నాడా? క్షమించండి. ప్రార్థన చేసినప్పుడల్లా ప్రార్థన చేయడం కాదు, క్షమించమంటున్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం.
ప్రార్థన చేసినప్పుడల్లా నాయన ఎంత బాధలు పెట్టేస్తున్నారు, వాళ్ళకి ఎప్పుడు వస్తుందో ఈ రోగాలు, వాళ్ళకి ఎప్పుడు వస్తుందో నాకులేంటి రాత. మన ప్రార్థనలు అవి దేవుడు క్షమించమన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, క్షమించే మనస్సు. యేసుప్రభువు వారు శిలువలో ఏమన్నారండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగురు గనుక వీరులను క్షమించు. అదే శిలువలో మొట్టమొదటి మాట. ఆయన మనల్ని క్షమించటానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మన పాపములను క్షమించటానికి, మన దోషాలను క్షమించడానికి వచ్చాడు. మనము కూడా యేసు ప్రభు ద్వారా క్షమించబడిన వాళ్ళు అందరూ కూడా ఇతరులను కూడా క్షమిస్తారు. అమ్మా, మీరు క్షమించే మనసు కలిగి ఉన్నారా? ముగిస్తున్నానండి. ఒక సహోదరి జెస్సికా గారు చెప్పిన సాక్ష్యం విన్నాం. ప్రభువా, ఎన్నిసార్లు క్షమించాలి మేము? మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఎన్నిసార్లు క్షమించాలి మేము? 18వ అధ్యాయం 21వ వచనంలో, ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు సరిపోద్దా? ప్రభువా, 7 సార్లు తప్పు చేస్తే నేను క్షమింస్తే సరిపోతుందా? 1వ తప్పు, 2వ తప్పు, 3వ తప్పు, 7 సార్లు అయిపోయింది నాయన అంటావేమో. యేసు ప్రభు ఏమన్నారమ్మా? 70 సార్లు క్షమించండి. 70 ఏళ్ళు. నీ బతికి కాలం ఎంతయ్యా? నీ వయసు ఎంత? చచ్చి వరకు క్షమించడం అని చెప్పాడు యేసు ప్రభు. ఆన్సర్ అది. దేవునికి స్తోత్రం కలుగును కాక. 70 years క్షమిస్తూ ఉండు. మళ్ళీ పేదరి గారు మాట్లాడలేదు. 7 సార్లు కావాలనుకుని లెక్కెట్టుకుంటాడు మనోడు. అంటే పగపోలేదు ఇడికి. యేసు ప్రభు నమ్ముకున్నాడు కానీ, బైబిల్ పెట్టుకున్నాడు కానీ, నా చేతిలో బైబిల్ ఉంది కాబట్టి సరిపోయింది. లేతేనా చర్చికి వెళ్తాను కాబట్టి సరిపోయింది అంటే లోపలేముందో అసూయ ఉందనమాట. ఇంకా నాడికి నేను దేవుణ్ణి నమ్ముకుని నాకు ఇంకేం పగద్వేషాలు లేవండి, నేను చచ్చిన పాములు అంటున్నాను అంటావా? క్షమించే మనస్సు రాని, క్షమించే గుణం రాని, ఎవరి హృదయాల్లో క్షమాపణ వస్తుందో వారి ప్రార్థన దేవుడు వింటాడు, వారినే పరలోక రాజ్యానికి దేవుడు చేరుస్తాడు. క్షమించాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఉత్తర అమెరికాలో ఎక్వడార్ అనేటువంటి ఒక ప్రాంతంలో ఆక్వా అనేటువంటి అడవి మనుషుల మధ్యన పరిచయం చేయడానికి జిమ్ ఎలియట్ గారు వెళ్ళారు. జిమ్ ఎలియట్ గారు 5 సహోదరులు వెళ్ళారు. సువార్తకు వెళ్ళిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, ఆయన్ని జిమ్ ఎలియట్ని వెళ్ళగానే సువార్త చెప్తుంటే ఒకడు వెళ్ళి ఒక రాడ్ కొట్టాడట. ఇక్కడ తగిలేసింది. పడిపోయిన వెంటనే ఒక అతని ఇలా చీరేసుకుని తినేసాడు. ఎవరిని? జిమ్ ఎలియట్ని. నరమాంస భక్షకులాళ్ళు తినేస్తే తన భార్య అప్పుడే చంటి బిడ్డతో ఉన్నది. ఆ బిడ్డని చూసి ఎత్తుకుని ఉన్నప్పుడు ఏముందో తెలుసా? నా భర్తని ఎవరైతే చంపారో వాళ్ళ దగ్గరికే వెళ్ళి నేను సువార్త చేస్తానని కంకణం కట్టుకోను. మిషనరీలు ఒప్పులు వద్దమ్మా అని అంటే లేదు, వెళ్తాను. మా భర్త ఎక్కడైతే ఎవరి కోసం అయితే చచ్చిపోయాడో వాళ్ళ దగ్గరికి వెళ్తానని వెళ్ళింది. వెళ్ళి సువార్త చేసింది. అక్కడ చాక్లెట్ ఇచ్చింది, తిన్నాడు. స్వీట్ అనిపించింది. అలాగా కొన్ని ఉప్పు ఇచ్చారు. ఇది బాగా టేస్ట్గా ఉంది. ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ జిమ్ ఎలియట్ దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఆ చాక్లెట్లు అన్నీ తిని యేసు ప్రభు గురించి కూడా చెప్పింది. నాకు యేసు ఆయన వచ్చాడు, ప్రేమ కలిగినాడు అంట. అందుకని యేసుని నమ్ముకున్నాడు ఆయన. యేసు ప్రభు నమ్ముకుని వాడి దగ్గర సేవ చేస్తున్నాడు. మారు మనసు పొందాడు, బాప్తిసం పొందేశాడు. ఒకసారి ఎలిజబెత్ అమ్మ గారు ఆ చంటి పిల్లలు ఎత్తుకుని పాలు ఇస్తుంటే ఆ బిడ్డను చూసి తండ్రి లేనోడు ఎంత పని చేశాను నేనని అతను బాధపడి ఒక మాట చెప్తాను, అమ్మగారు మీరు ఏమనుకోకుండా ఉంటారా, కోప్పడకుండా ఉంటారంటే, అదేం పర్లేదు చెప్పు. ఒట్టిగే అడిపారు. ఒట్టిగే చెప్పు. ఏమీ లేదు, మీ ఆయన్ని కొట్టి చంపి తినేసింది నేనే. ఇంత ప్రేమ చూపించావు కదా, చంపి తినేసింది నేనంటే ఈయన అనుకున్నాడంట, వచ్చి పడాలని లెంపక మీద కొడితే చీపో అంటదేమో, లేకపోతే ఇలాంటి అంటారని తిడతాదేమో కనీసం అనుకున్నాడట. కానీ ఆవిడ దగ్గరికి వచ్చి చేయి తీసుకుని ముద్దు పెట్టి జిమ్ ఎలియట్ ఎలిజబెత్ ఎలియట్ గారు ఏమన్నారంటే, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను క్షమిస్తున్నాను. అది నన్ను మార్చేసింది. ఇండియా దేశానికి హైదరాబాద్ వచ్చాడు ఒకసారి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు ఇది ఆయనతో కలిసినప్పుడు చెప్పారు, భర్తను చంపేసిన నేనే అని చెప్పినా కూడా రియాక్షన్లో ఉందంటే నేను క్షమించాను. అదే ప్రాంతానికి ఇంకొక ఉదాహరణ కూడా మీకు చెప్పి ముగిస్తాను, క్షమాపణ గురించి. అదే ప్రాంతానికి చెందినటువంటి ఇంకొక దైవజనుడు అక్కడికి పరిచర్యకి వెళ్ళాడు.
ఆయన పేరు ఏం పేరంటే నతానియల్ సెయింట్. ఆయన ఈ ర్యాడర్ అంటారు కదా, విమానం, ఆ ర్యాప్టర్ చక్కగా నడిపేవాడటండి. రెండో ప్రపంచ యుద్ధంలో మంచిగా ఈ చాప్టర్ ఏదో ఉంటుందని చాపర్ చక్కగా నడిపేవాడట. ఈ మిషనరీస్ని కూడా ఏక్వాడ ప్రాంతానికి నది ఒడ్డుకు తీసుకెళ్ళి వాక్యం చెప్పించేవాడట. అలాగ చెప్తే ఈయన కూడా 5 వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయన కూడా వాళ్ళు తినేశారు. తినేస్తే ఈ ఫ్యామిలీతో వెళ్ళారు. వీళ్ళ అబ్బాయి స్టీవ్ నాన్న వస్తాడని చూశాడు, రాలేదు నాన్న. రేచల్ అనేటువంటి ఆవిడ అక్కడ స్వార్ చేసిన ఈవిడ ఆంటీ, ఈ నన్నయ్య ఎవరు మన సెయింట్ గారు, నతానియల్ సెయింట్ గారి యొక్క అక్క లేదా సిస్టర్ రేచల్ అన్నవాడు స్వార్థకు తెలిసింది. స్టీవ్ని కూడా తీసుకెళ్ళింది వీళ్ళ అబ్బాయిని. స్టీవ్తో మాట చెప్పింది, బాబు నువ్వు నాతో ఉన్నావు కాబట్టి మీ నాన్నగారికి ఏం జరిగిందని ఎవరిని అడగొద్దు ఇక్కడ. ఇది మీ నాన్న ఏమయ్యాడు, చచ్చిపోయాడా, ఎలా చచ్చిపోయాడు అడగకన్నది. పొట్టేయించుకున్నా అలాగ అడగలేదు. పెద్దోడైపోయాడు. 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాలు అయిన తర్వాత పెద్దోడయ్యాడు, బాప్తిసం పొందాడు. 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాలు అయిపోయిన తర్వాత రేచల్ అన్నవాడు చచ్చిపోయింది, ఆంటీ గారు. ఆ ఊరోళ్ళు అందరూ అన్నారు, మీ రేచలమ్మ గారు ఈ ఏక్వాడ ప్రాంతంలో ఆక్వా ప్రజల మధ్యన సేవ చేశాడు కాబట్టి నువ్వు మాకు సేవకుడిగా పాస్టర్ గారి కింద ఉండమంటే అతను ఉంచారు. అప్పుడు అతను ఉన్నాడు, ఎవరు మన స్టీవెన్, ఆయన సేవకుడిగా పనిచేశాడు. 20 సంవత్సరాలు పనిచేశాడు. అందులో మంకాయి అనేటువంటి ఒక ఆయన సంఘ పెద్దగా ఉన్నాడు. స్టీవ్ గారికి ఏదో జబ్ చేస్తే మరలా ఇంగ్లాండ్ వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోతే ఈ మంకాయి ఒకానొక రోజున ఈయన చిన్నప్పటి నుంచి అడిగాడంట, నన్ను డాడీ అని పిలుస్తావా అని అడిగాడట. ఆఫ్కోర్స్ దానికే ఉంది, డాడీ అని పిలుస్తాను. ఇక్కడే ఉన్నావు కదా, నీకు డాడీ లేడు కదా, నేను డాడీగా ఉంటాను. అలాగ డాడీలాగే చూసేవాడట, అన్నీ చూసేవాడట. ఒకసారి అడిగాడట మంకాయ్ మా నాన్నగారు, రేచల్ అమ్మగారు చనిపోయారు కాబట్టి, ఆంటీ చనిపోయింది కాబట్టి అప్పుడు ఉన్నంత వాళ్ళని అడగొద్దు కాబట్టి ఇప్పుడు అడుగుతున్నాను, మా నాన్నే ఎవరు చంపారు, మా నాన్న ఏమయ్యాడు? మంకాయ్ చెప్పాడు, మీ నాన్నని చంపింది నేనే, అందుకే నిన్ను డాడీ అని పిల్లలు, నీకు తండ్రి లేడు కాబట్టి నేనే నిన్ను డాడీగా చూస్తున్నాను. స్టీవ్ ఒక్కసారి ఆయన గుండె చెదిరిపోయింది. మంకాయని కౌగులించుకుని, నువ్వు నాకు డాడీగా ఉన్నావు, నీకు చాలా థ్యాంక్స్ అని క్షమించాడు. ఒకసారి మంకాయని ఆ అమెరికా దేశం తీసుకువెళ్ళారు, మళ్ళా తీసుకొచ్చారు. ఇప్పుడు స్టీవ్ ఎంత ప్రేమించాడంటే స్టీవ్ గారి యొక్క మనవడికి మంకాయ్ అని పేరు పెట్టాడట. మొన్న 2020లో చనిపోయాడు. ఎవరో మంకాయ్ గారు చనిపోయినప్పుడు స్టీవ్ గారు 2020లోనండి, మొన్నే చనిపోతే, ఇది ఎప్పుడో జరిగిన స్టోరీలు కాదు, మొన్న 2014లో క్షమించడం అంటే చెప్తున్నాను. ఆయన 2014లో ఈయన ఏక్వడార్ మొత్తం మంకాయ్ అన్నాడంటే, బాబు నాన్న నేను చూడాలి, నా మనవాళ్ళని అందరిని, అంటే స్టీవ్ గారి భార్య పిల్లల్ని అందరూ 20 మంది ఆ దేశం వెళితే ఈ మంకాయ్ గారు ప్రభు బలి ఇస్తున్నారట. రొట్టె తీసి మొట్టమొదట పట్టుకెళ్ళి ఆ స్టీవ్ చేతిలో పెడితే, స్టీవ్ నా తండ్రిని చంపిన చెయ్యి నాకు రొట్టె ఇస్తుంది, క్షమాపణతో ఆ రొట్టె తిన్నాడట. తండ్రిని చంపిన వాళ్ళు బైబిల్లోనే కాదు, నేటి కాలంలో కూడా క్షమించే వాళ్ళు ఉన్నారు. టుడే 2 రోజుల క్రితం మనం ఆ క్షమాపణ మాటలు విన్నాం. నువ్వు క్షమించగలవా? ఇంకా పగ ద్వేషాలతో డిస్టెన్స్ పెంచుకుంటా బ్రతుకుని కానిచ్చేస్తావా? తల్ల వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, క్రైస్తవ జీవితం క్షమాపణ, క్రీస్తు తత్వం ప్రపంచానికి తెలియబడుతుందంటే క్షమించే గుణమే. ఈ ప్రపంచం అంతట్లో ఏ గ్రంథంలో కూడా క్షమాపణ లేదు. దుష్ట శిక్షణ అని ఉంది కానీ, శిష్ట రక్షణ ఉంది కానీ, బైబిల్ అయితే దుష్టుని కూడా క్షమించి రక్షిస్తానన్నావు. అందుకే ప్రపంచమంతా నీ వైపు తిరిగి రక్షణ పొందుతున్నారు. మమ్మల్ని క్షమించావు మా పాపాలను. ఆ పాపాత్ములని స్త్రీని క్షమించావు. ఆమె విస్తారముగా నన్ను ప్రేమిస్తుంది కనుక ఆమె విస్తార పాపాలు క్షమించబడి మమ్మల్ని కూడా క్షమించే దేవుడు. ఇక్కడ ఉన్న వారందరికీ, నాకు ప్రాముఖ్యంగా అందరినీ క్షమించే మనసు ఇవ్వండి. ఎవరి పట్ల కూడా కోపం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ ఇటువంటిది లేకుండా క్షమాపణ బుద్ధి నాకు పూర్తిగా దయచేయమని, ఎత్తబడిన వాక్యం విన్న వారందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.